మంచిది ప్రియులారా, అతి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినామండి. ఈ దినాన దైవవాక్యం అందించడానికి మన మధ్య ఉన్నటువంటి దైవజనులు మరియు అభిషక్తులు కర్మజీ శాంతం గారు వాక్యాన్ని అందిస్తారు. వాక్యం వరకు మన మనసులను సిద్ధపరచుకుందామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మత్తయి సువార్త చూసుకుందామండి. మత్తయి సువార్త చూసుకుందాం. మంచి మనస్సాక్షితో మీరు ఈ మాటలు వినాలి, మరి మెలకువతో ఉండి ప్రార్థించాలి. దేవుని రాజ్యం కావాలంటే అది నీతిమంతులకే కానీ వేషధారులకు, గొప్పలకి ఎగబడేవాళ్ళు, మోసపుచ్చే మనుషులు, అబద్ధాలు నెరవేర్చేవాళ్ళు, ఏచండి ఇతరులది దోచుకునేవాళ్ళు, ఇటువంటి వాళ్ళకి మాత్రం దేవుడు మాటలు కాదు, దేవుని సన్నిధిలోనే ఉంటారు. కానీ వారికి మనస్సాక్షి అనేది చనిపోతుంది. మనస్సాక్షి అనేది పనిచేయదు. కాబట్టి ఏది మంచిది ఏది చెడు, ఏది మంచిది ఏది చెడని గ్రహింపకుండా సాతానుడు ఏం చేస్తాడు, మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలగచేస్తాడు. కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఏం చేయాలి, గుడ్డితనం వచ్చేసింది కాబట్టి మంచి అనేది వాళ్ళకి కనబడదు. ఏంటంటే ఎలా మోసం చేద్దాము, ఎలాగ మంచి మాటలతో తప్పించుకుందాం అనుకుంటారు. కానీ దేవుడు మాత్రం వాళ్ళని విడిచిపెట్టడం. కాబట్టి మనం ప్రభువుతో ఉంటే ఈ మాటలు వినాలి, ఈ మాట ప్రకారంగా జీవించాలి. ఆయన ఏం చెప్తున్నాడో, ఆయన రాకడ సమీపిస్తుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఇటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకే మిమ్మల్ని చెరసాల్లో వేస్తారు, మిమ్మల్ని చంపుతారు. కానీ మీరేమి చెప్పాలో పరిశుద్ధాత్మ దేవుడే మీతో మాట్లాడి ఆయన మాట్లాడతాడు. మీకు ఏమి అవ్వదని ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానం ఇస్తారు శిష్యులకి, అలాగే అందరికీ కూడా. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 21వ అధ్యాయం 34, 35, 36 వచనాలు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలలను తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గల వారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. అందరం చదువుదాం మళ్ళీ ఒకసారి. మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐహిక విచారాల వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించుచు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని నిలవబట్టు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండుడి అని యేసు ప్రభువు వారు అక్కడ ఉన్న శిష్యులతో చెప్తున్న మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమ అంటే ఏంటి? యేసు ప్రభువు వారు సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి సమాధిలోకి వెళ్ళి తిరిగి లేచి వచ్చారు. ఆయన దెబ్బలు, ఆయన మరణము, ఆయన భయంకరమైనటువంటి పరిస్థితులు, ఇవైతే ఎవరు కొంతమంది చూడలేకపోయారు, కొంతమంది అపహసించారు, కొంతమంది చూడలేకపోయారు. ఆ యేసు ప్రభువు వారు చెప్తున్న మాటలు ఇవి. ఆయన ఏం చేశారు, భయంకరంగా చిత్రంగా మరి భయంకరంగా ఆయన్ని బాధ పెట్టారు, చంపారు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, ప్రేమించాడు. కాబట్టి కొంతమంది క్రైస్తవులు ప్రేమ కలిగిన వ్యక్తులు ఏం చేశారండి, కోరి టెన్ భూమి అనే పుస్తకం కొనుక్కొని తర్వాత కారు చీకట్లో కాంతిరేఖ ఏంటంటే, ఇంకా ముస్లిం అమ్మాయి ఒక ఆమె ఉంటారు, ఏంటది తెరచినిగను, ఈ బుక్స్ సత్యం కోసం చిత్రహింసలు, ఇవి చదువుకోండి. మీరు యేసు ప్రభువులో గట్టిగా నిలబడడానికి, స్థిరంగా నిలబడడానికి అవి అవకాశం కలుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే, మరి తండ్రి, ముగ్గురు అక్క చెల్లెలు, ఒక కుమారుడు, తల్లిదండ్రులు ఉండేవారు. అయితే అక్కడ ఆ దినాల్లో యూదుల్ని చాలా చిత్రహింసలు పెడుతున్నారు. యూదులందరినీ ఎలాగైనా చంపేయాలని అనుకున్నటువంటి పరిస్థితులు. ఆ సమయంలో ఏమైందంటే, ఎవరైనా నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు వచ్చి, వాళ్ళకు ఒక వాచి షాప్ ఉండేది, ఆ షాప్ ఎదురుగుంటా నిలబడి, అయ్యా మా గడియారం పోయింది, మా గడియారం బాగు చేస్తారా అని అడిగేవారు. గడియారం బాగు చేస్తారన్న మాటకు అర్థం ఏంటంటే, మమ్మల్ని మీరు చేర్చుకోండి, మమ్మల్ని మీ ఇంట్లో చేర్చుకోండి అన్న మాట.
దేవునికి మహిమ కలుగునుగాక. అయితే బాగు చేస్తామని మాట చెప్పేవారు. వారి చిన్న గది ఉండేది. ఆ గది మీద చిన్న డోరు, ఆ డోర్ మీద ఒక కార్పెట్ వేసేసి, ఒక చెక్క తలుపు వేసి, కార్పెట్ వేసి, దాని మీద టేబుల్ వేసేస్తారు. అందులోకి వచ్చిన వాళ్ళకి ఎవ్వరికీ తెలియకుండా అలాగా 40 మందిని దాచిపెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు ఏం చేశారు, సైకిల్ తొక్కితే వెళ్తురు వస్తుంది కదా, అందులో వాక్యం చదువుకునేవారు. అందరూ ఒకేసారి వాక్యం చదువుకునేవారు. ఇలాగ వాళ్ళు దాచిపెట్టినందుకు ఒకరోజు పోలీసు వాళ్ళు వచ్చారు. అంతా చూసుకున్నారు, వెళ్ళిపోయారు. మరలా వస్తున్నారు, మీ ఇంట్లో ఉన్నారట, మీ దగ్గర ఉన్నారట, చూసుకోండి అంతా అని. కానీ ఎక్కడున్నారు, కిందనున్నారు. ఈలోగా చిన్న పిల్లోడు అరుపు వినబడ్డది. ఎక్కడని చూసేసరికి ఆ టేబుల్ తీసేసరికి కింద 40 మంది ఉన్నారు. వాళ్ళు దొరికారు, వీళ్ళు దొరికారు. వీళ్ళందరినీ జైలుకి తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రేమించినందుకు శిక్ష. అందరినీ జైలుకి తీసుకెళ్ళిపోయారు. తల్లిదండ్రులు చచ్చిపోయారు, అన్నయ్య చచ్చిపోయాడు, తర్వాత ఇంకొక అక్క చచ్చిపోయింది. ఈ యొక్క కోరి టెన్భూమ్ వీళ్ళిద్దరే ఉండిపోయారు. వీళ్ళని బానిస పనులు చేయించేవారు వాళ్ళ చేత. వాళ్ళకి దశమ భాగం గంజి ఇచ్చేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే, దశమ భాగం తీయండి మీరు అని ఆ గంజిలో కొంచెం తీసి గర్భిణీ స్త్రీకి ఇచ్చేవారు. ప్రేమ అంటే అదండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంతే, సేవకుల దగ్గర ఒకలాగా, వెనకాతలు ఒకలాగా, ఏంటండి దేవుని బిడ్డల దగ్గర ఒకలాగా, వెనకాతలు ఒకలాగా. ఇలాంటి వాళ్ళకి దేవుడే లేడు. మనస్సాక్షి వాళ్ళది చచ్చిపోయింది కాబట్టి దేవుడు వాళ్ళకు ఉండడు. వీళ్ళు ఏం చేస్తారు, చాలా చిత్రహింసలు. ఎక్కడ 60 సంవత్సరాల దాకా కూడా దుంపలు తవ్వడం, ఏంటండి మరి ఈ గంజి తాగి బ్రతకడం. వారానికి ఒక్కసారి భోజనం పెట్టేవారు, అందులో దశమభాగం తీసేవారు. ఇలా ఆ బుక్ చదివితే మీకు అర్థమవుతుంది ఎన్ని చిత్రహింసలు పడ్డారంటే అన్ని పడ్డారు. ఆఖరికి వారికి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. మరి ఇది ఎలాగొచ్చిందో తెలియదు, కానీ వాళ్ళున్న జైలు అంతా కూడా వాళ్ళకి హాస్టల్ కింద ఇచ్చేశారు. ప్రపంచంలో వాళ్ళిద్దరినీ దేవుడు వాడుకున్నాడు. నీతి మరణం నుంచి రక్షిస్తుందన్న మాటకి వాళ్ళందరూ భయపడిపోయి చనిపోయారు తల్లిదండ్రులు. కానీ ఇద్దరు కూడా భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించి, అదే అంటారు, ఎవరైనా ఆశీర్వదించబడాలంటే శ్రమ పడాలి, కష్టపడకుండా డబ్బులు ఎలాగ వస్తాయి అంటారు. పిల్లల్ని ఏమంటారు, కష్టపడకుండా డబ్బులు ఎలాగ వస్తాయి, ఇంట్లో కూర్చుంటే డబ్బులు ఎలాగ వస్తాయి అంటారు. అలాగే ఓర్చుకుంటే గొప్ప ద్రోహకార్యం జరగకుండా చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రేమించి 40 మందిని చేర్చుకున్నందుకు వాళ్ళని కొట్టి తీసుకెళ్లారు, వీళ్ళని తీసుకెళ్ళి అందులో కొంతమంది చనిపోయారు. వీళ్ళిద్దరు మాత్రం ప్రపంచంలో సేవ చేస్తున్నారు. అలాగే మంచి బుక్ మనకు అందించారు. దాన్ని చూస్తే నిజంగా మనస్సాక్షి ఉన్నోళ్ళు, ఏంటంటే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాను, ఆయన రక్తాన్ని త్రాగుతున్నాను, వెనకాతలు ఒకటి నుంచి చేయకూడదు, ముందుకొకటి నుంచి చేయకూడదు అని మనస్సాక్షి ఉండాలి. అది చంపుకున్న వాళ్ళతో మనం ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళ నరకానికి తీర్పు తీర్చేశాడు దేవుడు. కాబట్టి అటువంటి పనులే చూస్తాడు. డబ్బు, గొప్పలు, డంబం, ఏంటండి ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర పరిగెత్తడం, ఏంటంటే వారే కావాలనుకోవడం, యువతలో నీతిమంతులైన తృణీకరించడం, ఇవన్నీ తప్పు. మనస్సాక్షి ఉన్నోళ్ళకి ఈ పనికిరావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆఖరికి వచ్చేసారు, వెళ్ళిపోయిన చెదిరిపోయిన యూదుల్ని ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు పోగేసుకున్నారు. అక్క చెల్లెళ్ళు ఇద్దరు పోగు చేసుకున్నారు. అందరూ ఒక కుటుంబంలాగా వాళ్ళు మారిపోయారు. లక్షల మంది మారిపోయారండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమ అంటే అది. యేసు ప్రభువారు ప్రేమ చూపించారు. ఆయన శరీరాన్ని ఇచ్చేశారు, ఆయన రక్తాన్ని ఇచ్చారు, ఆయన ప్రాణాన్ని ఇచ్చారు. దానికి బదులు ఇంకా వేషధారణ, గొప్పలు, డంబాలు మానలేదు. నేను బాగుంటే చాలు, ఏంటండి నేను గొప్పగా ఉంటే చాలు అనుకుంటారు. అన్నీ ఒకసారి తీసేస్తాడు దేవుడు. ఈ ఓర్చుకున్నోళ్ళు, ఏంటండి దేవుని కోసం నిలబడినోళ్ళు, వాళ్ళ ముందు మిమ్మల్ని నిలబెడతాడు దేవుడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్న మాటలు జాగ్రత్తగా ఆలకించి ఇక్కడ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఇక్కడ? మీ హృదయము ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారు అందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి
మీరు జరగబో వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండడని హెచ్చరిక చేస్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండుడి, మెలకుగా ఉండుడి. మన అవసరతల కొరకు మనం మెలకుగా ఉంటాం. ఏదో పెళ్ళయింది అనుకోండి, లేకపోతే ఎవరో పెద్ద పిల్లలు అయ్యారనుకోండి, లేకపోతే ఏదైనా పండగ అయిందనుకోండి, లేదా ఏదైనా మీటింగ్ అయిందనుకోండి, ఏం చేస్తారు? నిద్రే పోరు. తర్వాత ఏం చేస్తారు? నిద్ర. ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి. నీ ఆత్మ దేవుని రాజ్యం ఉండటానికి ఆయన బంగారపు సింహాసనం దగ్గర మహిమతో, వెలుగుతో, తేజస్సుతో ఆయన ఉన్న స్థలంలో నీ ఉండడానికి ఈ హెచ్చరికలన్నీ దేవుడు చేస్తున్నప్పుడు తీసుకోవడం నేర్చుకోవాలి. నా పని అయిపోయింది, ఇంకా నీతో పని లేదనుకున్నటువంటి వాళ్ళు, కృతజ్ఞత లేని వాళ్ళు, కృతజ్ఞత లేనటువంటి వాళ్ళు, ఇతరులని చిన్న చూపు చూడడం, ఏంటండి పనికిమాల వాళ్ళుగా ఎంచడం, ఇవన్నీ కూడా దుర్మార్గుల పనులు ఇవి. కాబట్టి అలాగ మీరు చేయకండి, జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త చూసుకుందామండి, 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 12-13 వచనం. అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు వారు చెప్తున్నారు. 11 చదువు. అంతటి తలుపు వేయబడును. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నానన్ను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. వీళ్ళు నిద్రపోతున్నారు, వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏంటండి? పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడు ఎప్పుడు వస్తాడా అని తలుపు కాసి దేవుని కాసి ఎదురు చూస్తున్నవారు అనుకోకుండా వచ్చేసారు. మా మెలకుగా ఉన్న వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు వచ్చి, అయ్యా తలుపు తీయమంటే మీరెవరో నాకు తెలీదు. ఎంత భయంకరమైన జీవితం అండి. ఇటువంటి వాళ్ళు కొన్ని రోజులు బాగానే బ్రతుకుతారు ఇక్కడ, కానీ నిత్యము కాలుతున్న అగ్నిలో జీవిస్తారు. నేను ఒక మాట వినలేదే, దేవుని మాట, నా మనస్సాక్షిని చంపుకున్నానే, నేను అప్పుడు బాధపడి ఏడ్చినా ఏమీ లాభం లేదు. ఇలాగే ఒక ఆయనట చాలా దుర్మార్గమైన పనులు చేశాడు. చేసి చనిపోయి ఏడుస్తున్నాడు, అయ్యా ఒక్కసారి నన్ను బయటికి తీయవా, ఒక్కసారి నన్ను బయటికి తీయవా అని ఏడుస్తుంటే, భయంకరంగా అగ్నిలో ఉండి ఏడుస్తుంటే ఆయన వచ్చి, యేసుప్రభు వారు వచ్చి చెప్పారు, చాలామంది ప్రవక్తలు నీకు చెప్పారు, తర్వాత నేను మాట్లాడాను నీతోటి, అనేక మంది మాట్లాడారు, నీ చేతిలో జీవ గ్రంథం ఉంది, మాట్లాడారు, నువ్వు వినలేదు. కాబట్టి ఈ స్థలం నీకు తప్పదు, ఎవరు నిన్ను విడిపించలేరు అని చెప్పి వెళ్ళిపోయారట. ఎంత ఏడ్చినా సరే తిరిగి ఆ దినం మరలా రాదు. కాబట్టి అందుకే కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు పడిన వాళ్ళు ఎందుకు పడతారు? ఫలానోళ్ళు ఇలాగ అన్నారండి, వీళ్ళు ఇలా అంటోలే. ఎంత చేయలేని వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది, తప్పు చేయలేని వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. అలాగంటే గుండె పిండేసినట్టు ఉంటుంది. కానీ దేవుని వైపు వాళ్ళు చూస్తారు. నేను చేయలేదని నీకు తెలుసు కాబట్టి, నువ్వు చూస్తున్నావు కాబట్టి ప్రభా అనుకుంటే అనుకోనని వదిలేస్తారు. ఎందుకు? చేతగా కాదు, దేవునికి భయపడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఓర్చుకుంటారు కాబట్టి దేవుడు వారిని తప్పకుండా విడిపిస్తాడు. అబ్రహాంతో చెప్పినప్పుడు నువ్వు నిందారహితుడై ఉండమని చెప్పాడు. అపోస్తుల కార్యంలో పౌలుతో చెప్తున్నాడు, నువ్వు నిందతో నింపబడాలి. నువ్వు రోమాలో చెప్పాలి కాబట్టి, సాక్ష్యం చెప్పాలి కాబట్టి నువ్వు నిందతో నింపబడాలి అని ఇక్కడ పౌలుతో చెప్తాడు. మోషేతో చాలామందితో దేవుడు చెప్పాడు, నింద 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 ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాంతో చెప్తున్నాడు, నువ్వు నిందతో నింపబడాలంటే సాగిలు పడితే అప్పుడు చెప్తున్నాడు, అట్నుంచి ఆశీర్వాదం, ఇట్నుంచి ఆశీర్వాదం, ఇసుక చూడు ఆశీర్వాదం, నక్షత్రాలు చూడు ఆశీర్వాదం, ఎంత ఆశీర్వాదాన్ని ముందును పెట్టాను. అయితే నువ్వు నేను చెప్పింది వినాలి, నిందతో నింపబడాలి. ఆ మాట విధేయుడై సాష్టాంగపడి నమస్కారం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ నిందలు, అవమానాలు అయితే వాళ్ళు చూసి వీళ్ళకి కూడా వేళ కొంతమందికి, వీళ్ళకి ఎవరు లేరులే, వీళ్ళు వెనకాతలు ఎవరు లేరు, పర్వాలేదు, వీళ్ళు ఎలాగైనా వాడుకోవచ్చు. నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు అలా చేయడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఉన్నతమైన స్థితిగతులు ఏంటండి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు.
వాళ్ళకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరిని విడిచిపెట్టలేదు. ఇలాగే చిన్న చూపు చూశానని సెలోపి చెప్పింది కదా మొన్న ఒకసారి. వాళ్ళని ఆస్తిలో భాగం ఇవ్వలేదు. అన్నదమ్ములందరూ చనిపోయారు, వాళ్ళు పంచుకున్నారు. అయితే ఇతను మంచోడు కాదు, మా నాన్న చచ్చిపోయాడు, పాపం చేసే చచ్చిపోయాడు, కానీ మరి వాళ్ళకి అన్నదమ్ముడు కదా, ఆస్తి ఎందుకు ఇవ్వరని మోషేని అడిగితే మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. దేవుడు వాళ్ళకి ఇవ్వమనే చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్లో న్యాయాధిపతులు చదవండి, న్యాయం అంటే తెలుస్తుంది. మోషే నిర్గమాకాండం ఏంటంటే లేవీకాండం చదవండి, న్యాయం అంటే ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఆ విధమైన జీవితాలు జీవించడానికి మీరు క్రైస్తవులు, కానీ మీ ఇష్టానుసారంగా జీవించడానికి మీరు క్రైస్తవులు కాదు. మా అన్నయ్య చెప్పాడండి, మా పెదనాన్న చెప్పాడు, ఏంటంటే మా అక్క చెప్పింది, మా నాన్న చెప్పాడు. అది కాదు. మీ నాన్న, మీ అమ్మ, మీ అక్క, మీరు అందరూ రక్షించబడితే ఇలాగ చెప్పాలి. అంతేగాని రక్షణ లేని మాటలు ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు, అయ్యా మాకు తలుపు తీయమని బ్రతిమలాడుతున్నారు, బొర్ర కొట్టుకుంటున్నారు. అక్కడ అడుగగా అతడు మిమ్ము నిన్నెరగనని మీతో నిశ్చయంగా చెప్తున్నానని, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనక మెలకుగా ఉండి ప్రార్థించుడి. మెలకుగా ఉండి ఇది మాత్రం జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు పంచితే న్యాయంగా పంచుతాడు. మనుషులు పంచితే ఎలా ఉంటుందండి? పెద్దోడికి ఎక్కువ ఇవ్వాలి బైబిల్ చెప్తున్న ప్రకారం, తర్వాతోడికి తక్కువ, అలాగే వెళ్తుంది. ఆ విధానం అలాగా ఉంది. కాబట్టి ఆ విధంగా జీవించారు ఆ రోజుల్లో. కాబట్టి ఏం చెప్తున్నా, అప్పుడు రోజులు ఇప్పుడు లేవండి ఇలాగంటారు. అప్పుడు రోజులు ఇప్పుడు లేవండి, అంతా అన్యాయమే. అప్పుడు రోజులు ఇప్పుడు లేవంటారు చాలామంది తెలిసిన వాళ్ళు. కానీ నీవు యేసు ప్రభువుని నమ్ముకొని మారు మనసు రక్షణ పొందినటువంటి నీవు ఏం చేయాలి? ఆ దినమైనను గడి అయినను మీరు తెలియదు కనుక మెలకుగా ఉండి ప్రార్థించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట చూసుకుందామండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 32, 33, 34. ఆ దినమును గూర్చి ఆ గడిని గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందులు దూతలనైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు చెప్తున్నారు. 31 చదువుకుందాము. ఆకాశమును భూమిను గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు. ఆకాశము భూమి గతిస్తే కానీ నా మాటలు ఏమాత్రం గతించు. ఆ దినమును గూర్చి ఆ గడిని గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడును పరలోకమందులు దూతలైనను కుమారుడైనను ఎరగరు. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలీదు. మంచి మనస్సాక్షిని కాపాడుకోవడం నేర్చుకోవాలి. మాట్లాడినా, పని చేసినా, ఏది చేసినా ఇతరులు బాధపడే పనులు చేయకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ అబద్ధంగా మోసకరంగా చేస్తే చేయని వారు అనుభవిస్తారు. అంతేగాని నీవు నమ్ముకున్న దేవుడు నమ్ముకొని పరిశుద్ధమైన జీవితం నాది, ఏంటండి నేను మంచిగా జీవిస్తున్నాను, గొప్పదాన్ని అనుకున్న నీవు ప్రభు పేరట ఏం చేస్తున్నావు? మనస్సాక్షిని చంపుకున్నావా? ఒకసారి ఒక సమయం వచ్చిందనుకోండి, భయంకరమైన అనారోగ్యం వచ్చిందని గిలగిల ఆడిపోతుంటాం మనం. లేకపోతే శ్రమ వచ్చిందనుకోండి, గిలగిల ఆడిపోతాం. ఏంటండి ఏంటి ఇలాగైంది, అందరినీ ఆడించేస్తాం, మనం కూడా గిలగిల ఆడిపోతాం. ఎందుకు? అది శ్రమ, అది భయంకరమైన పరిస్థితి. దానికోసం మన హృదయం, కాలు, చేతులు, మెదడు, మైండ్ అంతా పనిచేస్తుంది. ఎందుకు? ఆ శ్రమ భయంకరమైనది వచ్చింది కాబట్టి. భూమి మీద దీని కొరకే బాధపడుతున్నాం. మనుషులందరి మీదకి వస్తుంది. ఆయన ఏర్పాటు చేసుకున్న వారికి తక్కువ కాలం, తక్కువ దినాలు చేశాడట ఏర్పాటు. అందుకే ఆయన చెప్తాను, నేను పిలిచాను కానీ నేను పెళ్లి చేసుకోవాలని ఒకడన్నాడట. తర్వాత నేను ఎద్దులు కొంటున్నాను భూమి దున్నడానికని ఒకడన్నాడట. నేను మా తండ్రిని పాత పెట్టాలని ఒకడన్నాడట. అప్పుడు యేసుప్రభు వారు కోపం వచ్చి, నేను పిలిస్తే మీరు రారా? చూసారా కోపం వచ్చిందా లేదా? పిలిస్తే మీరు రారా, కాబట్టి ముళ్ళ డొంకల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పిలవండి అన్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
పేదోడు లేడు, గుడ్డోడు లేడు, చొట్టోడు లేడు, ఏంటండి అంగహీనుడు లేడు, దరిద్రుడు లేదు, ధనికుడు లేడు. ఎవరైతే అవనే ప్రతి ఒక్కరిని పిల్లండి నా రాజ్యంలో నా విందు భోజనానికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పిలిచిన వారు నన్ను ఎవరు వెళ్ళలేదు. ఏంటండి పిల్లలు పిలిచిన వారు ఎవరు వెళ్ళలేదు. ఎప్పుడైతే ముళ్ళ డొంకల్లోకి వెళ్ళారో నిజంగా మా పరిస్థితి ఇది, మా బ్రతుకిది, తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, మా మనశ్శాంతి లేదు, మాకు నెమ్మది లేదు, మా హృదయాల ఘోష. ఏంటండి ఏ రోజు ఏ పూటకి అన్నం దొరుకుతుందని ఘోష, ఏడుపు. ఇప్పుడు నువ్వు వచ్చావయ్యా మాకు అన్నం పెడతానంటున్నావు. ఎంత మంచి మాట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఒక్క పూటే పెట్టాడా దేవుడు? పెట్టలేదు, నిత్యము విందేట. దేవునికి మహిమ కలుగునుగాక. నిత్యము విందే. నేను పెద్ద గొప్పోడినండి అని అనుకుంటే అక్కడ ఏమి చూడు దేవుడు అక్కడ. కానీ ఈ లోకం మట్టుకే మీరు గొప్పోలు అయితే అవ్వచ్చు, కానీ దేవుడికి అలా కాదు. దేవునికి మహిమ ఎవ్వరు గొప్పోలు కాదు, దేవుడు ఒక్కడే గొప్పోడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఆ మాటలు చెప్తున్నారు ఏంటంటే ఆ దినమును గూర్చి గడియను గూర్చు ఇవి తండ్రి తప్ప ఏ మనుషుడును పరలోకమందు దూతలైన కుమారుడైన ఎరగరు. మీరు మెలకుగా ఉండండి. హెచ్చరిక చేస్తున్నారు యేసు ప్రభువారు. తర్వాత చాలామంది శిష్యులు చేశారు. ఏంటండి యోహాన్ చేశాడు, పేతురు చేశాడు. ఏంటండి మరి అలాగనే స్టెఫన్ చెప్పాడు. స్టెఫన్ అయితే నిర్గమాకాండలో మోషేతో జరిగిన స్టోరీ అంతా చెప్పాడు. చిన్నవాడు 25-20 లోపలే ఉంటాయి స్టెఫన్కి. యవ్వనస్తుడు స్టెఫను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అటువంటి మనుషులే భూమి మీద ఇప్పుడు లేరు. ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎవరు లేరు. ఏంటండి కానీ జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. ఎవరు మట్టుకు వాళ్ళు నా జీవితాన్ని దేవుడితో నేను నడుస్తానన్న ఉద్దేశంతో ఉండి ఎత్తబడ్డానికి. ఇప్పుడు భయంకరమని వస్తున్నాయి. ఇవి అందాక రాలేదు కాబట్టి అందరూ నవ్వుతున్నాం. వచ్చి ఎక్కడో భూకంపం వచ్చిందంటే ఎంత భయపడిపోతారు. ఇంతమంది చనిపోయారండి అక్కడ. ఎక్కడో బస్సు తిరగబడిపోయింది అనుకోండి, ఇంతమంది చనిపోయారండి. ఏంటండి యాక్సిడెంట్ అయింది చూడండి, అనవసరంగా ఇలాగా వాళ్ళు చావు తెచ్చుకుంటున్నారు. చావు తెచ్చుకుంటున్నారు వాళ్ళు. యవనస్తులు బళ్ళు తొక్కుతారు చూడండి, ఇలాగ అంటారు. బాబోయ్ ఎక్కడ దెబ్బలు తగిలేస్తే కారులో నేను చూస్తాను, తగిలేస్తే అని అనుకుంటాను మనసులో. భయంకరంగా తయారయ్యారు మనుషులు. బెంకములాడేవారట. అసూయ, ద్వేషం, కలహం, మత్సరంతో నిండిపోయినటువంటి వ్యక్తులు. ఏంటండి ఎదుటోడు పైకి వస్తుంటే చూడలేని వ్యక్తులు. పైకి వస్తే కదా వాడు ఇస్తాడు కొంచెం, నీకు లేనప్పుడు వాడు పైకి ఉంటే నీకు ఇస్తాడు ఇంత, లేకపోతే వాడు నీలాగా ఉంటే ఇంకేటి, ఇద్దరు అడుక్కోవడమే. అలాంటి జీవితం, అలాంటి మనస్సాక్ష్యం ఉండకూడదు. చేతనైతే చెయ్యలేదు మాని నిన్నెవరు అడుగుతారు? చేతనైతే చెయ్యలేదు మాని నిన్నెవరు అడుగుతారు? అడుక్కునే పరిస్థితులు ఎవరికి ఉండవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మెలకువతో ఉండి ప్రార్థన చేయమని యేసు ప్రభువారు ఈ యొక్క 26వ సంవత్సరంలో చెబుతున్నారు. 2026వ సంవత్సరంలో మీకు చెప్తున్న మాటలు ఇవి. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త చూసుకుందామండి మరలా 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోదు. సాధ్యమని ఎడల నీ చిత్తమే సిద్ధించుగా కానీ ప్రార్థించి తిరిగి వచ్చి వారిని మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటట యేసు ప్రభువారు చెప్తున్న మాటలు? ఏం చెప్తున్నా? మీకు శోధన వస్తుంది కాబట్టి మీరు మెలకువతో ఉండి ప్రార్థించమని అక్కడ శిష్యులతో చెప్పిన మాటలు, ఆనాడు చెప్పిన మాటలు మనందరికీ చెప్తున్నాడు. ఆనాడు చెప్పిన మాటలు చెప్తున్నారు. మధ్యాహ్నం అయితే భోజనం చేస్తాం, రాత్రి అయితే భోజనం చేస్తాం, ఉదయాన్నే టిఫిన్ చేస్తాం. ఈ మధ్యలో ఏవేవో తింటారు, తర్వాత కాఫీలు తాగుతారు, టీలు తాగుతారు, డ్రింకులు తాగుతారు, ఏవో తాగుతారు కదా. ఇవన్నీ ఆగిపోవు, ప్రార్థన మాత్రం ఆగిపోతుంది. వంట అవ్వలేదండి, అందుకే ఈ పూట ప్రార్థన మానేశాను. ఏంటండి వంట అవ్వలేదు, డ్యూటీకి వెళ్ళాలండి అందుకని ప్రార్థన మానేశాను. ఏంటండి పిల్లలు ఏడుస్తున్నారండి అందుకని ప్రార్థన మానేశాను. పిల్లల బాగోవాలన్నా, 5 వేళ్ళతో ఆహారం తినాలన్నా, మీరు డ్యూటీకి వెళ్ళి రావాలన్నా ప్రార్థన అనేది లేకపోతే
కొన్ని రోజులకు సున్నా అయిపోతుంది. సున్నా. ప్రార్థన లేకపోతే దేవునితో సహవాసం మీకు ఉండాలి. అదే మాటలు యేసు ప్రభువు వారు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎటువంటి వారు అవనివ్వండి, దేవునితో సహవాసం, సమయం సంపూర్ణంగా దేవునికి ఇవ్వడం, దేవుని మందిరానికి వెళ్ళడం, దేవుడి ఆజ్ఞలన్నీ ఆలకించడం, దేవుడు ప్రేమ చూపించడం, ఆయన ఏం చెప్పాడో అది చేయడం, విధేయత, వినయం, తగ్గించుకోవడం, దయ చూపడం, జాలి చూపడం. ఎందుకు తప్ప? ఇవి తప్పండి. ఇవి మాటలు, ఈ పనులు తప్ప ఏంటండి? ఇలా చేస్తున్నవని హాయి వేలాకోలం, ఎత్తు పొడుపు ఇలా చేస్తుంటారు. కానీ యేసుప్రభు అయ్యే చేయమన్నారు. వాళ్ళ మాట వినం. మేమైతే చెప్పినోళ్ళు పొడిచినోళ్ళు మాటలు మేము అస్సలు వినం. మా పని మేము చేస్తూనే ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తులు అనేక మంది వారికి వచ్చిన ద్రవ్యములను తీసి పేదలకు పంచి పెట్టారు. వాళ్ళు పేదలకు ఆహారం పెట్టారు, బట్టలు పెట్టారు, పేదలను చేర్చుకున్నారు. అది యేసు ప్రభువు వారు చెప్పారు. అపోస్తులు ఆ పని చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మాట వినడం నేర్చుకోవాలి. మనుషుల మాటలు వినకూడదు. దేవుడి మాటలు ఎప్పుడైతే వింటామో మనం బ్రతుకుతాము. ఎక్కడికో వెళ్ళి కాలు చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, చచ్చినంతకాలం అలా పడి ఉండడమే, మరలేదు ఆ పని. మరి అదే ఈయనతో సహవాసం ఉందనుకోండి, నీ కాలు బాగుంటాయి, నీ చేతులు బాగుంటాయి, ఎన్ని దెబ్బలు తగిలినా నడిచేస్తావు, ఎన్ని బాధలు వచ్చినా నడిచేస్తావు, ఎంత ఇబ్బంది అయినా సరే తింటావు, ఎంత ఇబ్బంది అయినా సరే నువ్వు బట్టలు కట్టుకుంటావు మంచి. ఇంట్లో ₹1 లేదు కానీ వీడు పోచుడు ఎలాగుందో అంటారు కొంతమంది. అవును, దేటి ధైర్యం? దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంట్లో ₹1 లేదు, తంతే వీడి దగ్గర ₹1 లేదు అంటారు. ఆ మాటలు వింటాను. ఎంత పోజ, ఎంత దర్జాగా నిలబడి మాట్లాడుతున్నాడు. అవును, దేవుని బట్టి దర్జా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో సహవాసం దర్జా. దేవునితో సహవాసం కాబట్టి సంతోషం, ఆనందం, ఎక్కడికి వెళ్ళినా సురక్షితంగా వచ్చేస్తారు. మా కొడుకు పడిపోయాడండి, దెబ్బలు తగిలేసాయి, ఊరికి వెళ్ళి వచ్చాడు. మీరు బాగా వెళ్ళి వచ్చేసారు నన్ను అంటారు. మీరు బాగా వెళ్ళి వచ్చేసారు, మీకేమి నొప్పులు రాలేదా? మీరు బాగా వెళ్ళి వచ్చేసారు. దేవుడితో సహవాసం, దేవునికి మహిమ కలుగునుగా. ఎంత వయసులో వచ్చినా మీరు తిరుగుతున్నారు బాగానే నన్ను అంటారు. అవును, దేవుడితో సహవాసం, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోయే దినాల్లో భూకంపాలు వస్తాయి, సముద్రం ఘోషట. అక్కడ చూసుకుందామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 24వ వచనం చదువుతాను, 25వ వచనం చదువుతాను. మరియు సూర్య చంద్ర నక్షత్రంలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందుల శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యం చెడి కూలుదురు. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్నారు, ఇటువంటి జరుగుతాయి. సముద్ర ఘోష వలన భయపడిపోతారట, చచ్చిపోతారట. సూర్యచంద్రులు ఆకాశంలో శక్తులు కదిలించబడతాయి. ఏంటండి, ఎవరైతే నీతిగా యథార్థంగా ఉన్నారో వాళ్ళ చుట్టూ 100 కొలది తిరుగుతాయి. అయితే వాళ్ళతో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాయి కాబట్టి వాళ్ళు దగ్గరికి రానివ్వడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతవరకు? ఆయన వచ్చేస్తాడు. ఇంకా ఇవి జరిగినప్పుడు ఆయన వచ్చేస్తాడు. అందుకు మీరు ధైర్యం తెచ్చుకోండి. ఏం చేస్తాము? అన్నం వండినా కూర వండినా ఏం చేస్తాం? 5 నిమిషాలు ఉంటే వాడు పిల్లోడు అన్నం అడుగుతాడు, 5 నిమిషాలు పోతే ఉడికిపోద్దు నాన్న అని బ్రతిమలాడుతాం. యేసు ప్రభు వారు కూడా ఇప్పుడు బ్రతిమలాడుతున్నారు. మారు మనసు లేని వాళ్ళ కొరకు చేతులు 2 చాపుతున్నాడు, మారండి అని. కన్నీటితో అడుగుతున్నాడట. ఇశ్రాయేలు చేసిన పాపానికట చాటుగా ఏడ్చాడట దేవుడే. ఇటువంటి భయంకరమైన మనుషులు లోకంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యక్తిగతంగా నేను జాగ్రత్తగా ఉండాలి. ఏ పాపం నాలోకి రాకూడదు, అంటుకోకూడదు. ఆకలి అయితేవని, లేదా అయితేవని పర్వాలేదు. మిమ్మల్ని పిలిచినోడు గొప్పోడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు ఆకలి ఉంచుడు దేవుడు,
మనం చెప్పుకున్నాం కదా, ఎవరు భోజనం చేస్తారు? నా సేవకులు భోజనం చేస్తారు, మీరు ఆకలిగా ఉంటారు. ఏంటండి, మీరు ఆకలిగా ఉంటారు, నా సేవకులు భోజనం చేస్తారు. నా సేవకులు హృదయానందంతో సంతోషంగా ఉంటారు, మీరు ఏడిచి ప్రలాపిస్తారు. దేవుని మాటలు ఇవి. పలానప్పుడు పలానా మాట మాట్లాడారండి దేవుడు, అది మా జీవితంలో జరిగిందన్న మీరు ఇప్పుడు చల్లారిపోయారు, ఆ జీవితం వదిలేశారు. పలానప్పుడు మాట్లాడిన మాట వదిలేశారు, ఇప్పుడు చల్లారిపోయారు. అన్నీ ఇచ్చాడు దేవుడు, డబ్బులు ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత చర్చికే వెళ్ళరు, దేవుని సన్నిధికే వెళ్ళరు. ఏది సహవాసం, ఏది ప్రార్థన, ఏది ప్రార్థన, దేవుడితో సహవాసం ఏది? మెలకుగా ఉంటున్నారా? రాత్రి అంతా నిద్ర లేదండి, ఏంటండి నిద్ర లేదండి అని చక్కగా పడుకుంటారు. ఏంటండి, మొన్న ఈ మధ్యన నాకు రోజు ప్రార్థన చేసుకుంటాం. నేను రాత్రి ఒక్కోసారి 12 దాకా చేస్తాను, తెల్లవారే మళ్ళీ 3 గంటలు లేస్తాను. మంచం మీద కూర్చొని అలాగే ప్రార్థన చేస్తాను. అయితే బాగా చలివచ్చేసింది. చలివస్తే ఆ రాత్రి ఇప్పుడు నేను లెగలేకపోతున్నాను, కిందన అడుగు పెట్టలేకపోతున్నాను, చలేస్తుందమ్మా, మీరు చేసుకొని పడుకోండి అని మా రాణికి చెప్పాను. కానీ మనసు మాత్రం తప్పు చేశాను. ఈ సమయంలో ఏదో రోగం వచ్చిందనుకో లెగనా, ఏదైనా అవసరం వచ్చిందంటే లెగనా అని వాళ్ళు చేసుకున్నారు. కానీ నాకు చలేస్తుందని పడుకున్నాను, కానీ తిరిగి లేచిపోయి ప్రార్థన చేసుకున్నాను. భయం, ఆ మాటకి భయం వేసింది నా మనసు. అక్కడ ఎవరు చూస్తారు? పడుకోమంటుంది నా కూతురు, నీకు బాగలేకపోతే. ఏంటండి, పడుకోమంటుంది, వద్దులే అంటుంది. కానీ నా మనసుకు తెలియాలి, దేవుడితో సహవాసం ఈ సమయంలో లేకుండా పోతుంది. కాబట్టి లెగిసిపోయి ప్రార్థన చేసుకుని, ఇప్పుడే కదా నేను దిగనన్నావు, మళ్ళీ పడుకోవేమంటుంది. అవును అన్నాను, కానీ ప్రార్థన చేసుకుంటానని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత కష్టమైనా లేచి ముందు దేవునితో సహవాసం మీరు చెయ్యండి, మీకు మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఇటువంటి నుంచి ఎవరు తప్పించుకుంటారు? ఏంటండి, గంభీరంగా నిలబడతారు ఒక్కొక్కరు. వాళ్ళకి ఎంత భయం, శ్రమ వస్తే వాళ్ళు చూస్తే అమ్మో మనకంటే ఈలేనయ్యమనుకుంటాం. ఆ లోపల ఎంత భయం వాళ్ళకి, ఏంటండి. కానీ ఇటువంటి కాదు, ఇక్కడ చెప్తున్నాడు ఏంటండి. మరియు సూర్యచంద్రుల్లో నక్షత్రముల సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరబడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశంలో శక్తులు, దురాత్మలు, మధ్యాకాశంలో దురాత్మల శక్తి కదిలించబడతాయి. బాబోయ్ నా కూతురు, బాబోయ్ నా కొడుకు, బాబోయ్ మా నాన్న, బాబోయ్ అమ్మ, నా భార్య నప్పదక్కడ. భార్య లేదు, మీరు లేరు, అమ్మ లేదు, నాన్న లేదు. మారు మనస్సు లేని వాళ్ళకి, దేవునితో సహవాసం లేని వాళ్ళకి, న్యాయంగా జీవించలేని వాళ్ళకి, అన్యాయంగా జీవిస్తున్న వాళ్ళకి దేవుడు కొడితే మరి ఇంకెలాగ ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండి మెలకువతో ఉండి ప్రార్థన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఒక మాట చెప్తాడు సమూయేలుతో, సమూయేలు నన్ను గనపరిస్తే నేను నిన్ను గనపరుస్తాను. చాలామంది కొంతమందిని బాగా చూసుకుంటారు, దుర్మార్గులే. మంచోళ్ళను తీసుకుంటారు. నాకు అక్కడే వస్తే బాధ వస్తుంది. మేమేం చేసాం వీళ్ళకి అన్యాయం, మమ్మల్ని ఇలా చేస్తున్నారు. మంచోళ్ళని వదిలేస్తారు, దుర్మార్గులను ఎంచుకుంటారు. న్యాయం అది. వాళ్ళని గనపరుస్తాడా? ఏదో ఒక రోజున దించేస్తాడు దేవుడు. వీళ్ళు బాధపడిన వాళ్ళు వీళ్ళు పైకి తప్పకుండా ఎత్తుతాడు. లేదా ఎత్తరా చెప్పండి? తప్పకుండా ఎత్తుతాడు. ఏంటండి, వాళ్ళ వల్ల ఎన్నో మేలు పొందుకుంటారు. వాళ్ళకు కిందన పెడదామని చూస్తారు. కిందన మీరు పెట్టేదేటి? దేవుడు మీకు దగ్గరికి రానియకుండా దేవుడే చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆశీర్వదించబడిన వాళ్ళు ఎలాగొస్తారు? ఆశీర్వాదం లేని వాళ్ళు కావాలనుకుంటారు. ఆశీర్వదించబడిన వాళ్ళు ఎలాగొస్తారు? మీకు డబ్బు పెడితే కొనగలరా? డబ్బు పెడితే అది వస్తుందా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పట్టుకొని ఎత్తి ప్రార్థన చేయడం నేర్చుకోవాలా. వాగ్దానాన్ని నువ్వు చచ్చిందాకా నమ్మడం నేర్చుకోవాలి. మొదట ఎలాగున్నావో ఆఖరి దాకా అలాగే ఉండాలి. మొదట నీ జీవితం ఎలాగుందో ఆఖరి దాకా కూడా అలాగే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట చూసుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు ఎక్కడ ఉండి రాస్తున్నాడు?
మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసి వచ్చినట్టుగా ధైర్యంతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయుచు మెలకుగా ఉండుడి. అపోస్తలుడైన పౌలు జైల్లో ఉండి సంఘాలకు రాస్తున్న మాటలు ఇవి. ఏంటండి, సంఘాలకు రాస్తున్నాడు, ఒక్కొక్క సంఘానికి కొంతమంది తెలిసిన వాళ్ళు పంపుతున్నాడు. ధైర్యంగా ఉన్నాడట, తప్పు చేయలేదు. అన్యాయంగా జైల్లో పెట్టారు. అలాగని మానేశారా? పౌలు వెనకాతలు అనేక మంది వెళ్ళారు. ఏంటండి, ఇంట చేర్చుకున్నారు పౌల్ని. వస్తున్నాడంటే ఏం చేశారు? 3 రోజులు పోతే 3 రోజుల ముందు వాడరేవు దగ్గరికి వెళ్ళేవారు. మంచి వ్యక్తి పౌలు, అపోస్తుడైన పరిశుద్ధుడైన పౌలు, ఆశీర్వదించబడినవాడు. అంటాడు, అనేకులకి మేము ఆశీర్వాదకరంగా ఉన్నాం, కానీ కొంతమందికి మురికిగా కనబడుతున్నాం. చూసారా? మేము ఆకలి దప్పులతో ఉన్నాం, దిగంబరులుగా ఉన్నాం, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నాం. ఆ మాట కొద్ది మందిలో నెరవేరుతుంది. నిజమే, దేవునికి మహిమ కలుగునుగా. ఎంత బాధతో ఆ మాట రాశాడు. అనేకులకి ఆశీర్వాదంగా ఉన్నాం, పిడిగుద్దులు తింటున్నాం ఈ సమయం వరకు. చూసారండి, పిడిగుద్దులు తింటున్నాడట, కానీ అనేకులకి ఆశీర్వాదకరంగా అతను చెప్తే రోగాలు పోయాయి, దెయ్యాలు వెళ్ళిపోయి, చనిపోయిన వారు లేచారు, పిల్లలు లేని వారు పిల్లలు పుట్టారు, అనేకులు చనిపోయిన వారు లేచారు, అనేకమైన రోగాలు పోయి. అంటే అది ఆశీర్వాదం కాదా? అతనికి ఏమీ లేదు. ఏంటండి, కొంతమంది కొడుతున్నారు, జైల్లో పెడుతున్నారు, ఎన్ని మోసాలు చేస్తున్నారు. అటువంటి వ్యక్తులు దేవునితో సహవాసం కలిగిన వారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చెప్తున్నాడు పౌలు, ఇంటెంటా తిరుగుతారు. ఎందుకు? దేనికి? నేనేమైనా తప్పు చేశానని మీరు చెప్పగలరా? నాకేం భయం అంటారు కొంతమంది. తప్పు వాళ్ళు చేస్తారు, అవతల మీద తోసేస్తారు. నాకేం భయం? నీకు భయం లేదు, మాకు భయమా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తప్పు చేసినాడు ఎప్పుడు భయపడతాడు. చిన్న మాట ఆలోచనలు కూడా తప్పు రానివ్వకుండా ఒకళ్ళు తప్పు మాట్లాడితే క్షమాపణ అడుగుతాం మేము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జీవించడం నేర్చుకోవాలా. ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన. ఏంటంటే, కొంత ప్రార్థించారు, ఏడ్చారు, ఉపవాసం ఉన్నారు. ఆ సమయాల్లో, కష్టాల్లో, శ్రమల్లో, తిండి లేనప్పుడు అలాగ కొంచెం ఎదిగారు అనుకోసరికి ఈ ఎదుగుదల దేనికి దారి తీసింది? ప్రార్థన డౌన్ చేసేసింది. ఈ ఎదుగుదల ప్రార్థన దేని ద్వారా పైకి వచ్చారో ఏంటంటే అది మర్చిపోయి దాన్ని డౌన్ చేసుకున్నారు. దీనికా చూడడం మొదలుపెట్టారు. నేను ఎప్పుడు ఎదిగిపోయాను. ఏంటండి, 1000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు వస్తాయి. ఏంటండి, 2000 ఇస్తే 200 వస్తాయి, 1,00,000 ఇస్తే 10,000 వస్తాయి. ఇందులోకి వెళ్ళిపోయారు. చూసారు ఎంత భయంకరమైన జీవితంలో ఉన్నారో. కాబట్టి ఇటువంటి మానుకోవాలి. ప్రమాదం మీకు ఎవరు తప్పించలేరు, దేవుడు తప్ప. జీవించడం నేర్చుకోవాలి. కష్టమైన, నష్టమైన, అన్నం లేకపోయినా, బట్టలు లేకపోయినా ఇస్తే పుచ్చుకోండి, మంచిదే. ఇస్తే పుచ్చుకోండి, కానీ అడగడం అనేది చేయకండి. దేవునికి మహిమ కలుగునుగాక. మిమ్మల్ని పిలిచినవాడు గొప్పోడు, ఆయన ఇస్తాడు మీకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మనిషి ఇస్తే ఇలా పిడికిడిస్తాడు. ప్రభా నాకు చాలదు, అది ఆ పిడికుడు నాకు చాలదు. ఆయన అడిగితే నీకు సరిపోగా మిగిలిపోతుంది. అది నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అది ప్రార్థన, మెలకువతో ఉండి ప్రార్థన. అందుకే అన్నాడు, నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకు ఏది కావాలో అది నేను ఇస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు, పేతురు చెప్తాడు, మీరు ఏంటండి తగుమాత్రపు వస్త్రాలు వేసుకోండి అని. దేవుడు చెప్తున్నాడు, నారబట్టలు. ఏంటండి, నారబట్టలు నీతి క్రియలకి కూడా ఉన్నాయి. తప్పిపోయిన కుమారుడికి ఏం చేశాడు? గబుకును తెచ్చి ఉంగరం పెట్టి చెప్పులేసి బట్టలు వేసాడు. ఏమన్నా తగుమాత్రం వస్త్రాలు వేసాడా? ఏంటండి వేసాడు? అది వాక్యమేనా? అది వాక్యము. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి వాళ్ళ మంచోలే, పరిశుద్ధులే. అక్కడున్న పరిస్థితులు, వాళ్ళ బట్టలు చూస్తున్నారు, వాళ్ళ నగలు చూస్తున్నారు. కాబట్టి ఆ మాట పేతురు చెప్పాడు, నగలు బట్టలు. ఏంటండి, నా మెడకాసు చూడండి,
నా మెడకాయ చూడండి ఎవడన్నా రింగులు పెట్టాడట బాబు, ఉంగరాలు పెట్టాడట. ఏంటి అన్నయ్యకి కబురు చెప్పిరామంటే ఏంటి పొలంలో ఉండి కష్టపడుతున్నాడట. కష్టపడుతుంటే అన్నయ్య నాన్న నిన్ను రమ్మంటున్నాడు. ఇంకో దగ్గరికి వెళ్ళిందంట, వాళ్ళకి వీళ్ళకి పడదట. వీళ్ళు నగలు సంపాదించుకున్న వాళ్ళు ఏడుస్తున్నారట. అత్త నాన్న రమ్మంటున్నాడు నిన్ను. ఇలాంటి గొప్పలు దేనికి వేసుకు మంచిది, మంచిగా జీవించడం చాలా మంచిది. ఇటువంటి మనుషులు లేరా? దాన్ని చూస్తారు కొంతమంది, దాన్ని చూస్తారు. ఏంటండి, నేనైతే చక్కగా నీట్గా నిండుగా ఉండాలని ఆశపడతాను. దేవునికి మహిమ కలుగునుగా అందరూ ఉండాలని ఆశపడతాను. అందరూ తినాలి, అందరూ కట్టుకోవాలి, అందరూ మంచిగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. ఈయన ఏం చెప్తున్నాడో అది చేయడం నేర్చుకోవాలి. అంతేగాని దేవుడు ఆజ్ఞలు మానేసి అవి పక్కన పెట్టి మీరు జీవిస్తామంటే ఒక్కసారి కాకపోతే పెరిగితే దొంగోడు డబ్బులు ఉండవా? ఉంటాయా లేవా? దొంగోడు దగ్గర ఉంటాయి, మంచి నీతిమంతుల దగ్గర అసలు ఉండవు. మరి ధనవంతుడు అయిపోయాడు, నేనేంటి ఇలాగున్నాను, నేను ఇంత నీతిగా ఉండి నేనేంటి ఇలా బాధపడుతున్నాను? దొంగోడికి ఇటు అలాగే డబ్బులు వచ్చి అటు దొంగతనం చేస్తాడు, భయం లేదు. ఎప్పుడు నుండి దొరికిపోయాడు అనుకో ఊరి శిక్షో లేకపోతే ఏదో వేస్తారు. ఈ డబ్బులు ఎవరు తింటారు? ఎవరు తింటారు? కాబట్టి అటువంటి పనులు మానేసుకోవాలి. మెలకుతో ఉండి ప్రార్థన. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. జైల్లో ఉండి కూడా మెలకుగా ఉన్న నిద్ర పడుతుందా? ఏం చేశాడు పాపం? 14 సంఘాలు కట్టాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ కొట్టడమే, చంపడమే, చంపేస్తామన్నారు పౌల్ని. కొంతమంది మంచి వాళ్ళు ఏం చేశారు? గంపలో దించి పై నుంచి కిందకు దించేస్తారు, అటు నుంచి అటును వెళ్ళిపో అని. దావీదును కూడా చంపైపోతాం, మేకాలు తప్పిస్తుంది సౌలు నుంచి. ఇలాంటి భయంకరులు నీతిమంతుల మీద ఊరులు ఒగ్గేవాళ్ళు ఉన్నారు. కానీ నేను చేస్తుంది తప్ప కాదా, రైటా తప్ప? ఏది మనస్సాక్షి ఏది? ఏంటండి, మనం ఎవరిని అనడానికి వీల్లేదు. కానీ గొప్ప వాళ్ళు అనుకోవడానికి దేవుడే అంటాడు. దేవుడే ఏమంటున్నాడు? గొప్ప వాళ్ళు ఎవరండి? అక్కడ రాజు ఒక ఆయన ఉంటాడు. ఎవరను ఆయన? పురుగులు పడి చచ్చిపోతాడు. హేరోదు గొప్పోడేనా? యూదులందరి వల్ల గొప్ప రావాలట. అందుకోసం ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఒకడిని చంపించాడు. ఒక అతన్ని చంపడానికి ఇంకా రెడీగా ఉంచాడు. గొప్పల కొరకు నీతిమంతులు చంపించాడు. హేరోదు ఉండిపోయాడా? పురుగులు పడి చచ్చిపోయాడు. అందరూ చూస్తున్నారు. ఏ మనుషులైతే తనని గొప్ప కోసం ఆ యాకోబుని జైల్లో పెట్టి చంపించాడు ఖడ్గంతో. ఇంకా పేతుని చంపబోతున్నాడు. పేతురు చావకముందే ఏం చేశాడు? పురుగులు పడి చచ్చిపోయాడు. ఆ మనుషులందరి దగ్గర చూస్తుండగానే చచ్చిపోయాడు. ఎప్పుడైనా దుర్మార్గులకి అదే గతి. దేవునికి మహిమ కలుగునుగాక. యోబు గ్రంథంలో ఉన్నాయి, కీర్తన గ్రంథంలో ఉన్నాయి, ఎన్నో అధ్యాయాల్లో దేవుడు రాసి ఆ విధంగా చేశాడు. దేవుడు ఐగుప్తు దేశాన్ని ఫరో రాజును కూడా వదలలేదు. దేవుడు రాజుని అనేకమైన తెగులు పంపించాడు. బుద్ధి చెప్పాలని చూశాడు, వినలేదు. ఆఖరికి ఐగుప్తు అంతా ఖాళీ అయిపోయింది. కాబట్టి ఇటువంటి పనులు చేసిన వాళ్ళు దేవుడు ఎప్పుడూ వదలడం. నీతిమంతులను ఆయన కాపాడకుండా మానడట. ఏంటండి, యోబు గ్రంథం ఒకసారి చూసుకుందాము. సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారు నిత్యము కూర్చుండబెట్టెను. వారు గణపరచబడుదురు. వారు సంకెళ్లతో కట్టబడిన ఎడల పాతాళం చేత పట్టబడిన ఎడలను అప్పుడు వారు గర్వంగా ప్రవర్తించిరని ఆయన వారి కార్యములను వారి దోషములను వారికి తెలియచేయును. చూసారా, నీతిమంతులకు ఏం చెప్తున్నాడు? ఘనపరచబడుదురు. ఎవరండి? మనిషి గురించి చెప్తున్నాడా? దేవుడట నీతిమంతులనైనా చూడకపోడు. సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారు నిత్యము కూర్చుండబెట్టుదురు. వారు ఘనపరచబడుదురు. నీతిమంతుల కోసం ఒక మంచి గొప్ప కార్యాలు వారికి చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ఎలాగున్నారో మనస్సాక్షిని సరి చేసుకోండి. అడగండి, చెప్తుంది. మీ మనస్సాక్షి ఉంటే మీకు
ఒకవేళ పూర్తిగా చచ్చిపోతే మీతో మాట్లాడదు. ఏంటండి పర్వాలేదని అంటది. పూర్తిగా మనస్సాక్షి చచ్చిపోతే పర్వాలేదులేండి అంటది, బ్రతకనివ్వదు. ఎందుకు? మనస్సాక్షి చచ్చిపోయింది కాబట్టి నీతి ఏదో మంచి ఏదో చెడేదో వాళ్ళకి కనబడదాం. ఏంటండి మంచి పొందుకుంటాం, మంచి తీసుకుంటాం, మంచి చేసిన వాళ్ళు కూడా అవమానపరుస్తారు చాలామంది. కానీ దేవుడు వారిని ఘనపరుస్తాడు. దేవుడే ఘనపరుస్తాడు. వీళ్ళెందుకు మనకి దరిద్రం? కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకోండి. నన్ను క్షమించు ప్రభువా, నేను పరలోకం నీతో కూడా ఉండాలి. నాలో ఏమని ఉంటే నేను మానేస్తాను అన్న వాళ్ళు చేయి ఎత్తుతారు. నాలో పాపం ఉంటే నేను మానేస్తాను, నన్ను క్షమించు, మంచి మనస్సాక్షి నాకు ఇవ్వు. అడగండి, అడిగిన వాళ్ళు చేయి ఎత్తండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా నీ పాదాలకు వందనాలు. నేనేమాత్రం దాన్ని ప్రభా, నేను మనిషిని నాయన, నీ వందనాలు చెల్లిస్తున్నాను. మాటల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా తప్పు చేస్తే క్షమించు. నీ రాకల్లో ఎత్తబడ్డానికి సహాయం చేయండి. నిందారహితంగా నీ దగ్గరికి రావడానికి కృప దయచేయండి. పరిశుద్ధుడా, భూమి మీద ఎన్ని నిందలైతే ఉన్నాయో అన్నీ కూడా మా మీదకి వచ్చినప్పుడు ప్రభా, నీ వైపు చూడడానికి, ఇక్కడున్న బిడ్డలు నేను చూడడానికి, నా బిడ్డ కూడా చూడడానికి సహాయం చేయండి ప్రభా. నిందలు వచ్చాయని వారి వైపు చూడకుండా సహాయం చేయండి దేవా. అద్భుతాలు చేసే దేవుడు నాయన సహాయం చేయండి. ఎన్ని నిందలో యోబు జీవితంలో నాయన. మొర్దెకైని చంపాలనుకున్నారు ప్రభా, విడిపించావు. యోసేపును చంపాలనుకున్నారు, విడిపించావు. దానియేలు చంపాలనుకున్నారు, విడిపించారు ప్రభా. నిర్దోషుల మార్గం నాయన నీకు తెలుసు, సహాయం చేయండి. బిడ్డలు నాయన విడిచిపెడుతున్నప్పుడు ప్రభా, బిడ్డల హస్తాలు మీ హస్తాల నుంచి వారిని పైకి ఎత్తండి. ఇంకా ఇక్కడే ఆశీర్వదించబడేలా సహాయం చేయండి. నీ రాజ్యంలోకి రావడానికి సహాయం చేయండి. నీ చేత గణపరచబడే జీవితాలు దయచేయండి. మాకు దయచేయండి, వారికి దయచేయండి. ఈ వాక్యం వారి హృదయంలో ఉంచండి నాయన. అద్భుతాలు జరిగించండి, చీకటి శక్తులను బంధించండి. మెలకుతో ఉండి ప్రార్థించే జీవితాలు మాకు దయచేయండి. మాకు అందరికీ దయచేయండి. మీతో సహవాసం దయచేయండి. మెలకుతో ఉండి ప్రార్థించే జీవితాలు మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.